షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. వాక్య ధ్యానము 46వ కీర్తన 10వ వచనం. ఊరకునుడి నేనే దేవుని తెలుసుకొనుడి, ఊరకునుడి నేనే దేవుని తెలుసుకొనుడి. ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు ఒక శ్రేష్టమైన అంశం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, రహదారి నిబంధనలు పాటించాలి. మనము మా ఊరిన పట్ల తిరుగుతూ ఉన్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఆ నిబంధనలో ఒక నిబంధన స్టాప్, లిజన్ అండ్ ప్రొసీడ్. స్టాప్, లిజన్ అండ్ ప్రొసీడ్. ఈ 3 సత్యములు కూడా మన ఆత్మీయ జీవితానికి అన్వయింప చేసుకోవచ్చు. ఇక్కడ కీర్తనకారుడు సెలవిచ్చాడు, ఊరకునుడి నేనే దేవుని తెలుసుకునుడి. ఇన్ అదర్ వర్డ్స్, స్టాప్ and know that I am God. Ceasing from self efforts. మన సొంత ప్రయత్నాలు విరమించుకోవడం, ప్రభు ఆగమన్నప్పుడు ఆగడం. క్రైస్తవ జీవితంలో ప్రభు యొక్క సూచనలు పాటిస్తూ మనం వెళ్ళినట్టయితే మన జీవిత ప్రయాణంలో సురక్షితంగా మన ప్రాంతానికి చేరుకోగలం, గమ్యానికి చేరుకోగలం. ఇక్కడ ముసలి వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు. అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు. స్టాప్ చేసినప్పుడు, రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగిపోతారు. మరి గ్రీన్ సిగ్నల్ పడితే ముందుకు వెళ్తారు. ఆ రీతిగా వెళ్ళినప్పుడే యాక్సిడెంట్ కాకుండా క్షేమం అనేది మనకు కలుగుతుంది. లేటైతే ప్రమాదాల బాగా పడవలసి వస్తుంది. అదే ఆత్మీయ జీవితంలో ప్రయాణిస్తుండగా దేవుడు కొన్ని సందర్భాల్లో స్టాప్ అంటాడు. మనం నిలిచిపోవాలి, ఆగిపోవాలి. కానీ కొన్నిసార్లు ఆగిపోవు. మనం ముందుకెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, త్వరగా గమ్యం చేరుకోవాలి. ఒక ట్రాఫిక్లో గమనించి ఒక ఆలస్యం అయితే, ట్రాఫిక్లో స్టక్ అయిపోతే ఎంతగానో మనం అన్ఈజీగా ఫీల్ అవుతాం, టెన్షన్ ఫీల్ అవుతాం. ఆలస్యం అవుతుంది, వెళ్ళాలి వెళ్ళాలి అని ఎంతగానో టెన్షన్ ఫీల్ అవుతుంటాం. కానీ మనం ఆగిపోవాలి. స్టాప్, దెన్ లిసన్. వినాలి మనం. లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేని వాక్యం సెలవిస్తుంది, ఇదే త్రోవ, ఇందులో నడువుడని మీ వెనక ఒక శబ్దం వినపడును. దిస్ ద వాయిస్, దిస్ ద వే, వాకింగ్ ఇన్ ఇట్. దేవుని యొక్క స్వరం మనం వినాలి. విన్నప్పుడు ప్రభు యొక్క సూచనలు వినబడతాయి మనకు. ఈ లోకంలో అనేక రకాల వాయిసెస్ వినబడుతున్నాయి, కానీ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. నా గొర్రె నా స్వరం విను, అవి వెంబడిస్తును. స్టాప్, లిసన్. ద థర్డ్ వన్, ప్రొసీడ్. విన్న తర్వాత ఆ సూచనలు పాటిస్తూ మనం ముందుకెళ్ళాలి, ప్రొసీడ్ కావాలి. ప్రభుత్వ గో ఫార్వర్డ్, ముందుకెళ్ళండి. ఆగిపోకుండా సాగిపోండి. ఆగిపోవాలి, నిలిచిపోవాలి. సాగిపోయినప్పుడు సాగిపోవాలి. కానీ మనం కొన్నిసార్లు సాగిపోలేక ఆగిపోతున్నాం. మన జీవిత ప్రయాణంలో ఎక్కడ మనం సాగిపోయినప్పుడు సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదు. ప్రభుత్వ గో ఫార్వర్డ్, వెళ్ళండి, సాగిపోండి. నేను మీతో కూడా ఉన్నాను. శిష్యులు అర్థం సాగిపోయారు, ఆగిపోయినప్పుడు ఆగిపోయారు, దేవుని యొక్క మాటలు విన్నారు, ఆ రీతిగా ప్రొసీడ్ అయ్యారు. కాబట్టి దే కుడ్ డూ మిరాక్యులస్ థింగ్స్ ద నేమ్ ఆఫ్ గాడ్. మన జీవితంలో కూడా 3 సూత్రాలు పాటిస్తాం: స్టాప్, లిజన్ అండ్ ప్రొసీడ్. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాహిత్యముగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్యా, మీకు స్తోత్రం తండ్రి. మా జీవిత ప్రయాణం తండ్రి, రహదారిని ఏమన్నా పాటించిన ఆయన మీ ద్వారా మృత సూచన పాటించి మా తండ్రి, మీరు ఆగమన్నప్పుడు ఆగిపోయి మీ స్వరం విని తండ్రి నాయన ప్రొసీడ్ అయినప్పుడు ముందుకు సాగిపోయి తన గమ్యాన్ని చేరుకునే కృప దయచేయండి. విజయాలు పొందుకునే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యుని సహవాసం మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.